నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, కొన్ని కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా 1,50,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికే మరి మూసీ ప్రక్షాళన అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఒకేసారి 15 గేట్లు తెరిచి మూసీ బాధితులని, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు కేటీఆర్ కామెంట్ చేశారు. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాజా రాజకీయాల మీద, ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల మీద. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు. ఎట్లా చూస్తారు? 1,50,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికే రేవంత్ ప్లాన్ చేశారంటూ నిన్న కేటీఆర్ కామెంట్ చేశారు. నిజమనుకోవాలా? తా చెడ్డ కోతి వనమెల్లా జడిపిందంట. తనకున్నటువంటి బుద్ధి ఆలోచన అందరికి ఉంటుంది. ఆ మందబుద్ధి ఉన్నది. అది ఆ మందబుద్ధి లోపల తెలంగాణ ప్రజలు మందస్తుల్ని చేసిండు తప్పించి ఆలోచనలు తక్కువ, ఆవేశం ఎక్కువ. అసలు నిజంగా వాస్తవాలు చెప్పాలంటే ఆయనకు నిజంగా రాదు. కడుపులో ఏది కూడా మంచి అనేదే లేదు. కడుపు నిండా కుళ్ళు, ఒంటి నిండా చీము నెత్తురు బదులు కుళ్ళు కుతంత్రాలు ఎక్కించుకునేటువంటి సలైన్లల్లో మందులు ఉంటాయేమో కొన్ని. ఆ మందులు ఎక్కించుకుంటే ఎట్లా కావాలంటే అట్లా అవతలోళ్ళని కించపరచవచ్చు, హీనంగా మాట్లాడవచ్చు, అవతలోళ్ళ మీద నిందలు వేయొచ్చు అని ప్రతిసారి అమెరికా పోయినప్పుడు డ్రగ్స్ బదులు అవి ఎక్కించుకొని వస్తాడేమో అని డౌట్ వస్తున్నది. ప్రతిసారి ఇట్లాంటి మాటలే మాట్లాడతాడు. ఒకసారి విద్యార్థుల మీద మాట్లాడతాడు, ఒకసారి ఉచిత బస్సు మీద మాట్లాడతాడు, ఒకసారి గ్రూప్ 1 విద్యార్థుల మీద మాట్లాడతాడు, ఒకసారి మహిళల్ని కించపరుస్తారు. రకరకాలుగా ప్రతిసారి ఏదో ఒక రకంగా కించపరచడము, అవమానం చేయడము, వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప సహృదయంతో, మంచి మనసుతోని తెలంగాణ ప్రజలు బాగుండాలి, ప్రతిపక్షంలో ఉన్నాము, మేము కూడా పోయినసారి వరదలు వచ్చినాయి, మేము పోయి సహాయక చర్యలు అందించడం, మా వాళ్ళు అందరూ మోకాలువలకు బురదలు నీళ్లు ఉన్నా కూడా అందరు దిగి సాయం చేశారు. కానీ ఏ ఒక్క దరిద్రుడన్నా ఇప్పటిదాకా వచ్చి సహాయక చర్యలు అందిస్తున్నారు. అక్కడ ఈరోజు వచ్చినటువంటి వరదలకు నువ్వు ఏం వెటకారం మాటలు మాట్లాడుతావురా విధవ? నేను అడుగుతున్నా నీకు. గత 5 సంవత్సరాలు మున్సిపల్ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి వరదల్లో ఇదే పని చేసినావా నువ్వు? ఇట్లనే వరదలు వచ్చినాయి. ఆ రోజు వందలాది కాలనీలు, నాకు తెలిసి 2,200 1,200 కాలనీలు నీళ్ళలో మునిగిపోయినాయి. వారాల తరబడి నీళ్లు బయటికి వెళ్ళలేదు. కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఎంతోమంది పోయి బోట్లలాగా ప్లాస్టిక్ బోట్లు వేసి పిల్లల్ని సురక్షితంగా, కుటుంబాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిండు. ఈరోజు ఒక్క రోజులోనే వాటర్ క్లియర్ అయింది. అది మీకు మాకు ఉన్నటువంటి తేడా. చాలా సంవత్సరాలు అవుతుంది. ఎంజీబీఎస్ లాంటి బస్టాండ్ చుట్టుముట్టినటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు వచ్చిందంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఆకాశ రామన్నకి ఏమన్నా ఆకాశానికి మేము చెప్పింటాం, వరదలు రావాలి, పెద్ద బీభత్సమైనటువంటి వర్షాలు రావాలి, మేము గేట్లు ఎత్తేయాలి, హైదరాబాద్ మునిగిపోవాలి, మేము హైడ్రా పేరిట భూములన్నీ కొల్లగొట్టాలి, లేదా 1,50,000 కోట్లు కొల్లగొట్టాలి అని మేము ఆకాశరామన్నకు చెప్పినాం. కాబట్టి వర్షం విపరీతంగా 1908లో వచ్చినటువంటి వర్షాలు మళ్ళీ 2018 సంవత్సరం 17 సంవత్సరాల తర్వాత అదే సెప్టెంబర్ 26, 27, 28, 26, 25, 26, 27 తారీఖులలో అప్పుడు 117 సంవత్సరాల కింద వచ్చినటువంటి వర్షాలు మళ్ళీ రమ్మని మేము స్వాగతం పలికినాము. మళ్ళీ మేము ఆకాశానికి చెప్పినాము, తెలంగాణలో ఇట్లా వస్తే మేము తోచుకోవడానికి మాకు సఫిషియెంట్గా పైసలు వస్తాయి. కేటీఆర్ లక్షల కోట్ల ఆదాయ వనరుల్ని పెట్టిపోయినరు. ఆ డబ్బంతా మేము దోపిడీ చేయాలి. కాబట్టి వర్ణదేవుడా రోజు వర్షం కురిపించు, ఈ ఆపత్తును తెలంగాణ మీదకి తీసుకురా, మేము అప్పుడైతేనే మేము కొల్లగొట్టి రాష్ట్రాన్ని పైసల్ని కొల్లగొడతాము అని మేము చెప్పినాము. కాబట్టి వర్ణదేవుడు వచ్చిండు. ఆగకుండా తెరపని వర్షం 2 నెలల నుంచి వస్తే కాలువలు, వంతెళ్ళు అన్నీ నిండిపోయి వరదలు బీభత్సం వస్తుంటే అది కాంగ్రెస్ మీద నేరం. కేంద్రంలో ఉంటాడు చూడు మోదీ, ఆ మోదీ ఏమో ఏ జరిగినా నేరునే తప్పిదము, నేరునే చేసిండు ఇది అంటాడు. వీడు అంటాడు దుర్మార్గుడు. ఈరోజు రేవంత్ రెడ్డే చేసిండు అంటాడు. గేట్లు తెరవడం రేవంత్ రెడ్డి తప్పే, తెరిపించడం రేవంత్ రెడ్డి తప్పే, ఈరోజు వరదలు రావడం రేవంత్ రెడ్డి తప్పే, ఎంజీబీ మునిగిపోవడం రేవంత్ రెడ్డి తప్పే. కానీ వీళ్ళు ఏ తప్పిదాలు చేయకుండా, కబ్జాలు చేయకుండా, గతంలో వచ్చినటువంటి వరదలకి వారం రోజులు ఇళ్లలో నీళ్లు పోకుండా ఉండడానికి వీళ్ళు పుణ్యం చేసిండు. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది, అలర్ట్ చేస్తూ ఉంటుంది. కొద్దిగా నీళ్లు వదలొచ్చు కదా, ఒకేసారి 15 గేట్లు తెరవడం ఎందుకు అనేది కేటీఆర్ కామెంట్స్. నిండిపోతే ఏం చేస్తారు? నేను అడిగేదానికి సమాధానం వాడి దగ్గర ఉందా అడగండి. మున్సిపల్ ఎన్నికలకు ముందు హైదరాబాద్ నగరం మొత్తం మునిగిపోయి డ్రైనేజీల్లో
పిల్లలు కూడా కొట్టుకొని పోయినరు, చనిపోయినరు, ఎన్నో కాలనీలు మునిగిపోయినాయి. మీ ప్రభుత్వం ఎందుకు తెరిచిండ్రు? మీకు అప్పుడు సోయి లేకుండానా? మీరు కావాలని తెరిచిండ్రా? మున్సిపల్ ఎన్నికలలో ఇంటికి 10,000 ఇవ్వడం కోసమే మీరు గేట్లు తెరిచి ప్రాణాలతోని, కుటుంబాలతోని, వాళ్ళ ఆస్తులతోని, వాళ్ళ వ్యవహారంతోని ఆడుకున్నారా? వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నారా? ఈ దరిద్రునికి ప్రశ్న నా తరఫు నుంచి అడగండి. మీ ప్రభుత్వంలో కొట్టుకోపోలేదా? మీ ప్రభుత్వంలో ప్రాణాలు పోలేవా డ్రైనేజ్లో పడి? డ్రైనేజ్లు ఎప్పుడు పడ్డాయి చూపిన? ఈ వరదలోనా? ఎక్కడ? రీసెంట్గా 3 కొట్టుకోపోయారు కదా. అది వరదలో కొట్టుకుపోవడం వేరే, డ్రైనేజ్ మాన్యువల్ తెరిచిపోయి అందులో నుంచి కొట్టుకొని పోవడం వేరే. వరదలు వచ్చినప్పుడు కొట్టుకొని పోతే కార్లు పెద్ద పెద్దవి టన్నులు ఉన్న కార్లే కొట్టుకొని పోయినాయి. ఆ వరదలలో మనుషులు 70 కిలోలు 80 కిలోలు ఉండే మనుషులు కొట్టుకుపోరు అనేది నమ్మకం భరోసా ఇయ్యలేను నేను. కానీ డ్రైనేజ్ మ్యాన్హోల్ కూడా సరిగ్గా లేకుండా కొట్టుకొని పోయినటువంటి వ్యవస్థ, లోపలి చిన్నారులు పోతే 3 రోజుల దాకా దొరకనటువంటి శవాలు దొరకనటువంటి వ్యవస్థ మాది కాదు. ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ ప్రతి చోట పర్యవేక్షిస్తోంది. నిన్న వరదలు వచ్చినప్పుడు మా మంత్రివర్గం మొత్తం అక్కడ ఉన్నది. నిన్న రివ్యూ మీటింగ్లు జరిగి ఎక్కడికక్కడ నిన్న డ్రోన్ ద్వారా కానీ వివిధ రకాలుగా అక్కడ ఉన్న వాళ్ళకి సహాయక చర్యలు అంచారు. గతంలో మీరేం చేసారా వెదవల్లరా? వాళ్ళ మీద వాళ్ళ మనోభావాల మీద ఆడుకొని ఇంటింటికి 10,000 ఇస్తామన్నారు. అడిచారు. ఎన్నికలప్పుడు సబితా ఇంద్రారెడ్డి వాయిస్ కూడా మనం విన్నాం కదా. గతంలో ఇచ్చినామని చెప్పేయండి, ఎన్నికల కూడా వచ్చిందని చెప్పేయండి అని ఇట్లా మీరు ఆ రోజు అదేమంటారు మీ సేవలో ఇన్ని వేల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే రోడ్ల మీద పడేసిండ్రు. ఆ రోజు ఇంటింటికి 10,000 ఇస్తానండి. కాలనీలు పెట్టుకోపోయి నిరాశ్రీలైనారు. మీకు మాకు పోలికలు పెట్టకరా విధవా. నువ్వు చేసినటువంటి తప్పిడాలకు హైదరాబాదు వరదతో మునిగిపోయిన ఈ రోడ్లన్నీ మొత్తం ఆటంకం వచ్చేసి, రోడ్లకు నీటికి ఆటంకం వచ్చేసి ఎక్కడ కూడా నీరు ప్రవహించే స్థలం లేకుండానే ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు. ఒకవేళ ఇట్లనే వదిలేసి హైడ్రానో లేకపోతే ఈరోజు మూసి సుందరీకరణనో లేకపోతే ప్రక్షాళనో ఇది చేయకుండా నువ్వు ఆపగలుగుతావేమో. నేను అడుగుతున్నా, నువ్వు దోచినటువంటి ఇప్పుడు 8.5 లక్షల కోట్లు ఇంకా ఇతరత్ర అదనంగా దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి. ఆ లక్షల కోట్ల రూపాయలతోని రేపు రాబోయే 100 సంవత్సరాలు హైదరాబాదుకు ఇలాంటి ముప్పు రాకుండా నువ్వు కాపాడగలుగుతావు. రేవంత్ రెడ్డి గేట్లు తెరిచినట్టున్నావు కదా, గేట్లు తెరవకుండా ఒక్కొక్క గేటు తెరిచి రేపు పొద్దున ఇలాంటి వర్షమే వస్తే, ఇలాంటి ఇబ్బందులే కలిగితే కనుక ఆ మూసీకి పక్కల నివాసం ఉంటున్నటువంటి కుటుంబాల్ని కాపాడుతావా? అలాగే ఉంచుదాం, అలానే చేద్దాం అని నువ్వు భరోసా ఇచ్చి రాసి, నీ ఆస్తి మొత్తం రాసి తెలంగాణలో ఎక్కడెక్కడైతే ఇబ్బంది కలుగుతున్నటువంటి చోట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే అక్రమంగా కట్టడాలు ఉన్నాయో అవన్నీ తీయకుండా అట్లనే ఉంచుతా, రేపు వరద రాకుండా కాపాడుతా. నా దగ్గర ఉన్నటువంటి డబ్బుని మొత్తం తెలంగాణ పేద ప్రజలకి, ఇల్లు లేని వాళ్ళు, గుడిచెలేసుకున్న వాళ్ళు, ఏదైతే అక్కడ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళకందరికీ నేను ఇచ్చి కాపాడుతా అని ఒక్క భరోసా ఇచ్చి రాసి, అధికారికంగా రాసి నా ఆస్తులు మొత్తం వాళ్ళకి రాసిస్తున్నా. ఏ అపాయం వచ్చినా, ఆపద వచ్చినా, ప్రాణ నష్టం జరిగినా నేను ఉంటా అని నువ్వు గ్యారంటీ. మేమేం చెయ్యం, ముట్టం. ఉన్న సిటీ మీద ఫోకస్ పెట్టకుండా 4th సిటీ మీద కాంగ్రెస్ ఫోకస్ పెడుతుంది అనేది కేటీఆర్ మాట. వాస్తవమా కదా? మొత్తము ట్రాఫిక్తో ఇబ్బంది అయిపోయింది. ఎక్కడ కూడా అసలు కట్టడానికి ఇల్లుకి స్థలాలు లేవు. ఎక్కడ కూడా రోడ్లు చిన్న రోడ్లు అయిపోయినాయి. రేపు పొద్దున మేము రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడబోతున్నాం. మేము ఈరోజు 4th సిటీగా 2029 కాదు, నెక్స్ట్ ఒక 20 ఏళ్ల తర్వాత హైదరాబాదు ఏ విధంగా ఉంటుందో మేము ఆలోచన చేసినాం. కాబట్టి 4th సిటీగా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఇంకా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా ఇప్పటికే 500 పెద్ద కంపెనీలలో చాలా ఒక 10% కూడా ఈరోజు 90 కంపెనీలు మాత్రమే ఏవో ఉన్నాయని చెప్పారు ముఖ్యమంత్రి గారు ఈరోజు. ఆ కంపెనీలే కాకుండా 500 కంపెనీలని ఇక్కడ మేము తీసుకొని రాగలుగుతాం ఉన్న కంపెనీలని మాకు ఒక నమ్మకంతో ఈరోజు ఈ పనిని మేము పూనుకున్నాం. మీలాంటి వెధవేషాలు వేసో, లంచాలకు కక్కుర్తిపడో, లేకపోతే దోపిడీకి కక్కుర్తిపడో, రాష్ట్రాన్ని దోపిడీ చేసి వచ్చే భావి తరాలకు ఏమీ లేకుండా చేయాలనే ఆలోచన లేదు. అక్కడ ఉన్న భూముల్ని కూడా కొనుగోలు చేస్తున్నామంటే ప్రభుత్వ ఆస్తి పెరుగుతుందా లేదా? ప్రభుత్వ ఆస్తి పెరుగుతుంది. ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ సంస్థలు ఎంతోమంది అక్కడ
సంస్థలను ఏర్పాటు చేసుకుంటే ఎంతోమందికి లక్షల మందికి ఇప్పటికే ఎన్నో లక్షల మంది ఈరోజు నిరుద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకందరికీ ఉద్యోగాలు కల్పించాలన్నా వద్దా మనం? ఐదర్ ప్రైవేట్ ఐదర్ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించాలి కదా మనం. ఇట్లనే ఇంట్లోనే ఉన్న జాగాలనే 4 గోడల మధ్యలోనే ఇదే చాలు ఇదే సరిపోతుంది అంటే ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల నుంచి హైదరాబాద్కు వలసలు వచ్చి ఉద్యోగం వస్తుందని ఎక్కడో ఒక చోట కోచింగ్లలో చదువుకుంటూ ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉన్నారు వాళ్ళు. మరి ఈరోజు 4 లక్షల మంది గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే అలా 562 మందికి మాత్రమే మనం అకామిడేట్ చేయగలిగినాం. మిగిలిన 3.5 లక్షల మందిని నిరుద్యోగ యువతగానే ఉంచుదామా? వాళ్ళకి భవిష్యత్తు కలిగించొద్దా? ఇస్తామన్నారు కదా 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్. ఏమైతే ఇప్పుడు ఏడాదైంది కదా, మేము 75,000 ఉద్యోగాలు వేసినాం ఇప్పటిదాకా. మరి రేపు 2 లక్షల నుంచి 4 లక్షలు అయితే నిరుద్యోగస్తులు, 4 లక్షల నుంచి 40 లక్షల మంది వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వద్దా మనం? మరి కొత్త ఇన్వెస్ట్మెంట్ కొత్త కంపెనీలు వస్తేనే కదా మరి నిరుద్యోగ యువతని మనం నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకి ఉద్యోగ నియామకాలు చేయగలుగుతాం. మరి అదొద్దు అని మీరు కంకణం కట్టుకొని ఏదైతే మొన్న గ్రూప్ 1 విద్యార్థుల మీద మీరు చెయ్యాలి బలి చేయాలి అని మీరు ఒక కంకణం కట్టుకొని బదలాం చేసినో 3 కోట్లు తీసుకున్నారు 6 కోట్లు తీసుకున్నారు అని బదలాం చేసినో అట్లనే బదలాం చేసేసి విద్యార్థులందరినీ ఇట్లనే రోడ్ల మీద దింపుదాం అనుకుంటున్నారా? కానీ మీరు వేసిన పాచికాలకి మేము పడము. మేము భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రాన్ని ప్రపంచంలో చూపించే భవిష్యత్తు కోసం మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. కానీ మేము వెనుదిరిగి చూసేది లేదు, ముంగల నడుచుకుంటూ ముందడుగేసేది తప్పించి మీలాగా కుళ్ళు కుంతంత్రాలు కడుపులో పెట్టుకొని పరిపాలన చెయ్యము, మాకు అవసరం కూడా లేదు. గ్రూప్ 1 మీద చాలా కాంట్రవర్సీ అయింది. 3 కోట్లు కొట్టు ఉద్యోగం పట్టు అనేది కోర్టు దాకా పోయినటువంటి పరిస్థితి. ఏం చేస్తారు? కామెంట్ ఏమైనా తిరిగి చేస్తారు? నువ్వు ఎన్ని కొట్టినా ఎన్ని పట్టినా ఏం చెయ్యాలనుకున్నా ఏం పీకలేవని రేవంత్ రెడ్డి గారు నిన్న నిరూపించారు. రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు దీన్ని. 562 మంది ఉద్యోగాలు కాదు, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజానీకమైనటువంటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఉద్యోగస్తులు అధికారులు నిన్న నియామక పత్రాలు తీసుకున్నది. వాళ్ళ వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో చూపించాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలని మా సంకల్పానికి నువ్వు అడ్డుపడితే అది అడ్డుపడిన నువ్వు ఓషన్లో ఒక డ్రాప్ లాంటివి, ఇట్లా పిసికేస్తే నల్లిలాగా నలిసిపోయేటోనివి. నువ్వు వచ్చి మా ముంగల మాట్లాడతానంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు. పిల్లలు 3 కోట్లు ఇచ్చి ఎవడ్రా నిన్న చాయ్ కప్పు కూడా నేను మీ దగ్గర ఎవరి దగ్గర నిన్న దాగినరా, ఎవడ్రా నేను 3 కోట్లు తీసుకున్నా అని వెధవలకి నిన్న అక్కడి నుంచి జవాబు చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాటలకి తల్లిదండ్రి కళ్ళల్లో ఆనందం, పైన కూర్చొని చూస్తున్నటువంటి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం, కింద చప్పట్లతో కేరింతలు కొడుతున్నటువంటి నియామక పత్రాలు తీసుకుపోయేటటువంటి 562 మందిని చూస్తుంటే 4 కోట్ల మంది భవిష్యత్తు కనబడింది అక్కడ మాకు. వాళ్ళ తల్లిదండ్రి కేవలం వాళ్ళ ఒక్క పిల్లలది వాళ్ళ తల్లిదండ్రి సంతోషపడతారు. కానీ మేము ఈరోజు రాష్ట్ర ప్రజలు 4 కోట్ల మంది తరఫు నుంచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాం మేము. అదిరా ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి పట్టుదల. నువ్వు ఎన్ని అన్నా ఏం చేసినా కూడా నిజంగానే ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు, ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చి చూడండి, నేను తలుచుకుంటే పిల్లల భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తానని రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పింది నేను చేసి చూపిస్తా అని సవాల్ ఏ విధంగా ఇసిరిండో అదే విధంగా దాని మీద కట్టుబడి నిలబడి నువ్వు ఎన్ని అపనిందలేసినా, ఎంతమంది తల్లిదండ్రుల బాధ కన్నీటి బాధలు పెట్టి వాళ్ళు బాధపడి పక్కింటోడు నన్ను అవమానపరుస్తున్నాడు, పోతుంటే దారిలో నన్ను డబ్బులు ఇచ్చి కొన్నవా అని నన్ను అవహేళన చేస్తుంటే, నా కొడుకు కష్టపడి చదివి రాసిన ఉద్యోగం వస్తే దాని మీద అవమానం జరిగితే, తల్లిదండ్రి బాధ 25 ఏళ్ళు పిల్లల్ని కష్టపడి చదివిపిస్తే ఆ 25 ఏళ్లలో 24 గంటలలో నా కొడుకు మీద నిందలేసినటువంటి బాధ నాకు మాత్రమే తెలుసని ఒక తండ్రి, నేను కనీసం పాల ప్యాకెట్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో 3 కోట్లు ఎడికెళ్ళి తెచ్చిస్తాను అన్న ఒక తల్లి, ఒక రైతు బిడ్డ, ఎంతోమంది అలాంటి ఆవేదన వీడికి ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతాడు. నీకు కూడా పిల్లలు ఉన్నారు, నువ్వు ఇట్లా ఒక పిల్లలు ఉద్యోగాల మీద నువ్వు ఏ విధమైనటువంటి కోర్టు కేసులు వేయించడమే కాకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినావో, కానీ తిప్పి కొట్టింది ఆ పాపం నీకు తగిలింది. ఈరోజు 500 మంది 5 లక్షల మందిగా తయారై నువ్వు చేసినటువంటిది ప్రతిదీ పోయేవాడికి వాళ్ళే చెప్తారు. ఈరోజు మేము ఎవరని చెప్పొద్దు, మా ఉద్యోగాలకు ఆటంకం కలిగించినటువంటి వ్యక్తులకి ఈరోజు
మూతోడు జవాబు చెప్పిండు ముఖ్యమంత్రి గట్టిగానే. ఇప్పటి వరకు నేను 10 మంది నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళ తల్లిదండ్రులతోని పిల్లలతో నేను మాట్లాడిన ఇందాక. వాళ్ళందరూ అంటున్నారు మా కళ్ళల్లో ఆనందం కన్నా ఎక్కువ బాధ, టెన్షను, రక్తం వచ్చింది, మేము ఏమైపోతాము, మాకు భవిష్యత్తు పోయింది, ఇక మళ్ళీ ఎగ్జామ్ రాయని పోతే కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు రాస్తారు, మా భవిష్యత్తు ఏమైపోతుంది, మళ్ళీ మేము ఈ కాంపిటీషన్లో మళ్ళీ ఈ స్ట్రెస్లో చదివి మేము రాసి ఎలిజిబుల్ కాగలుగుతామా అనే భయం మాకు పట్టుకొని అసలు మేము ఉంటామా పోతామా అనే పరిస్థితికి వచ్చేసింది. ఒక దిక్కు అవమానం, ఒక దిక్కు టెన్షను, ఆ డిప్రెషన్లోకి కుటుంబం మొత్తం వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందో ఆ బాధ. వాళ్ళ ఉసురు నీకు తగిలిన రోజు ఇప్పటికే సగం ఉసురు తగిలి కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. తల్లికి బిడ్డ కాకుండా, తండ్రికి కొడుకు కాకుండా, నలుగురు 4 దిక్కులు అయిపోయినారు. ఇంకా ఇట్లా ఉసురు పెట్టుకున్నారంటే పూర్తిగా సర్వనాశనం అయిపోతారు మీరు. ఆ తల్లిదండ్రి పెట్టినటువంటి శాపాలు మనసులో మీదికి చెప్పకపోయిండొచ్చు, చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు కాబట్టి మీదికి అనలేకపోయిండొచ్చు, కానీ కడుపులో నుంచి అంత ఉసురు నీ మీద వచ్చింది. ఆ ఉసురు నీకు మామూలుగా అంటదు. నిన్న నియామకాలు తీసుకున్నటువంటి వాళ్ళకు ఒక కసితోని పనిచేయండి. ఇలాంటి లంచాలు తీసుకున్నామని నింద వెయ్యనీయకుండా రేపొద్దున చదువుకునేటటువంటి ప్రతి పిల్లలకి మీరు ఒక లెసన్ చదువుకుంటే మా ఉద్యోగాలు మాకు వస్తాయి అని, ఎక్కడ లంచాలు ఇచ్చినా, మేమెక్కడ లంచాలు తీసుకున్నా పరిస్థితులు ఘోరంగా ఉంటాయని నిన్న ఇచ్చినటువంటి నియామక పత్రాల ద్వారా మీకు ఒక లైఫ్లో ఒక పెద్ద లెసన్. కాబట్టి సొసైటీని చెడనివ్వకండి. సొసైటీలో ఏ నిరుద్యోగ యువతకి మీకు జరిగినటువంటి స్ట్రెస్ జరగనీయకుండా మీరు రాష్ట్రాన్ని భవిష్యత్తు మీరు కాబట్టి మీరందరూ ఆలోచించి మంచిగా ఉద్యోగం చేసుకోండి, మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయండి. రాష్ట్రానికి దేశంలోనే కాదు ప్రపంచంలో పేరు తెచ్చేటట్టుగా రేపటి నుంచి మీ ఇంటి ముందు ఒక ప్రభుత్వ అధికారికంగా ఒక కారు ఉంటుంది, మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగం, మీకు ఒక అటెండర్ ఉంటాడు, మీరు ఈరోజు రేపు పొద్దున మీకు ఒక సెల్యూట్ పెట్టే ఆఫీసర్గా తయారైనరు మీరు. కాబట్టి మీరు భావి భారత పౌరుల్ని తయారు చేసే భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఇలాంటి అవకాశం ఎవరు తీసుకున్నా కూడా తిప్పి కొట్టడానికి లెసన్ ఇవ్వండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధంగా మారి ఒక మెసేజ్ ఇవ్వండి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా వివాదాల తర్వాత అయితే గ్రూప్ 1కి సంబంధించి మరి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, నియామక పత్రాలు అందజేయడం కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. మొత్తం మీద మరి ఆ తల్లిదండ్రుల ఉసురు, మరి ఉద్యోగాలు సాధించి నియామక పత్రాలు తీసుకున్నటువంటి ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆవేదన కూడా ఖచ్చితంగా వారి మీద విమర్శలు చేసిన వారికి, వారి మీద ఆరోపణలు చేసిన వారికి తగులుతున్నట్టు కల్వ సుజాత గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో రాజకీయాలు ఎటువంటి పరిణామాలకు దారితీయబోతున్నాయి, తెలంగాణలో రాజకీయాలు ఎటువంటి చర్చలకు తావునిచ్చేటువంటి అవకాశం ఉందనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.